Hello guys, welcome to my live. ఇవాల్టి టాపిక్ అండ్ ఇవాల్టి లైవ్ ఏంటంటే అబౌట్ అనగనగా. సో విచ్ ఐ మేక్ ద వీడియో అండ్ వాయిస్ ఓవర్ అండ్ రివ్యూ వాయిస్ ఓవర్. సో మీరు చూసినట్టయితే నా రివ్యూ అయినా లేకపోతే ఆ మూవీ చూసినట్టయితే సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అని అయితే సజెస్ట్ చేయగలుగుతాను మీ అందరికీ. సో వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ అయిపోయింది అది అనగనగా అనేది. సో నేను వాయిస్ ఓవర్స్ ఇచ్చాను, దాని మీద రివ్యూస్ ఇచ్చాను అండ్ దాని మీద వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినాను. సో ఇంతవరకు నా ఛానల్ చూసి అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ అయితే ఇద్దరు చూస్తున్న వాళ్ళు మెసేజ్ చేయండి. అండ్ రివ్యూ అబౌట్ అనగనగా ఈరోజు అయితే నా లైవ్కి రావడానికి కారణం ఏంటంటే అనగనగా మూవీ గురించి చెప్పడానికే ఈరోజు లైవ్. అండ్ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను అనగనగా రివ్యూ దానికి. సో సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అని అయితే సజెస్ట్ చేయగలుగుతాను. ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో నేను చూస్తున్న మూవీ నేను చూస్తున్న ఆ మూవీని చూస్తున్న ప్రతిసారి లైక్ ఒక టీయర్స్ లాంటివి, ఒక ఎమోషనల్ బాండ్ డాడ్కి సన్కి మధ్యలో జరిగిన చాలా బాగుంది. మన వీడియోని ముగ్గురైతే చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గోయింగ్ మై వీడియోస్. ఏదైనా వీడియోస్ మీద ఏదైనా మీరు కామెంట్ చేయాలనుకుంటే ఇన్బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. హౌ ఈజ్ గోయింగ్ అండ్ నేను ఎలా వీడియోస్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చూస్తున్నారు 26 మెంబర్స్ అయితే చూస్తున్నారు, కానీ లైవ్ని డబల్ ట్యాప్ చేయండి. మీరు మెసేజెస్ చేస్తే ఐ కెన్ అండర్స్టాండ్ ఎవరు నా ఛానల్ని చూస్తున్నారు ఏంటి అని. చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని అయితే 60 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో లైక్ వాళ్ళ సన్ను వాళ్ళ ఫాదరు ఇచ్చిన యాక్ట్ వేరే లెవెల్ అసలు. కెన్ యూ ప్లీజ్ టెక్స్ట్ లైక్ తెలుగు కాదు, నాకు తెలుగు అంతగా రాదు, ఇంగ్లీష్లో టెక్స్ట్ చేయరా. ఐఎమ్ సారీ, నాకు తెలీదు. మన ఛానల్ని డబల్ ట్యాప్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుంది. నైస్ టీషర్ట్. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి. 29 మెంబర్స్ లైవ్లో ఉన్నారు. ఎస్ అమ్మాయి గారు, యాక్చువల్లీ నా టాపిక్ ఏంటంటే ఈరోజు అనగనగా మూవీ. యాక్చువల్లీ మూవీ గురించి రివ్యూ కోసం వచ్చాను నేను. సో సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అని చెప్పి ఆంటీనా అరే చెత్తఫిలో చూసి మాట్లాడు. కెన్ ఐ టాక్? ఎవరు అసలు మీరు? యాక్చువల్లీ అమ్మాయి గారు నా టాపిక్ ఏంటంటే ఈరోజు అనగనగా మూవీని చూశాను. అసలు వేరే లెవెల్. సన్కి మధ్యలో సన్ అండ్ డాటర్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఏమి అని చెప్పి. మన లైవ్ని చూస్తున్న వాళ్ళైతే మొబైల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి, లైక్ అయితే అవుతుంది. చూస్తున్న వాళ్ళు మెసేజెస్ చేయండి, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మెసేజ్ చేయండి. మీరు ఎవరితో పడితే వాళ్ళతో మెసేజ్ చూసి మెసేజెస్ చేయండి. మన లైవ్ని అయితే 37 మెంబర్స్ అయితే చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి.
సో హౌ ఈజ్ యువర్ రివ్యూ అబౌట్ అనగనగా మూవీ? కెన్ యూ ప్లీజ్ టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్? హలో హలో ప్రియా గారు, హలో అండి. ప్రియా, మన లైవ్ని 33 మెంబర్స్ లైక్ చేశారా? ఫస్ట్ లైక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు డబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ లైక్స్ అయితే వస్తున్నారు. మన 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 లైవ్ని అయితే 70 మెంబర్స్ అయితే చూస్తున్నారు, కానీ లైక్స్ అయితే 3నే ఉన్నాయి. మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. తిన్నారా అక్క? లేదండి, ఇంకా తినలేదు, తినాలి. ఈరోజు నా టాపిక్ మొత్తం అనగనగానే, అసలు నా మైండ్ మొత్తం అసలు. కెన్ యూ ప్లీజ్ టెక్స్ట్ ఇంగ్లీష్లో చేయరా? డోంట్ మైండ్ అమ్మాయి గారు. మన లైవ్ని అయితే 30 మెంబర్స్ చూస్తున్నారు. లైక్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. వన్ సెకండ్. మీరు మెసేజ్, నేనైతే మిమ్మల్ని యా టెల్ మీ ఐఎమ్ సారీ. కొన్ని వేస్ట్గా మెసేజెస్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేద్దాం మనం. సో ఒక మనిషి లైవ్లోకి వచ్చిన తర్వాత రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవ్వండి. ఎవరైనా కూడా, నేనైనా కాదు, ఎవరి లైవ్లో కూడా ఎవరిని మనం డిస్కరేజ్ చేసి ఎవరితో మాట్లాడకూడదు. యాజ్ లైక్ ఏ సిస్టర్గా భావించండి. యాజ్ లైక్ ఏ ఎవరితో మెసేజ్ చేయాలన్నా కొంచెం ఆచి తూచి చేయండి. నా వీడియోస్ అయినా నా కంటెంట్స్ అయినా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. కొంచెం చూసి మెసేజెస్ చేసేవాళ్ళు ఇన్బాక్స్లో అయినా, నా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికైనా కూడా నేను ఇచ్చే జస్ట్ చిన్న సజెషన్. నేనేమి మీ మీద కోప్పడట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ యూ లైక్, మీరు పెట్టే ప్రతి ఒక్క మెసేజ్కి ఒక రెస్పెక్ట్ఫుల్గా నేను రియాక్ట్ అవుతాను. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అంతే మంచిగా నేను తీసుకుంటాను నా లైవ్లోకి. సో ఇలాంటి మెసేజెస్ని ఇగ్నోర్ చేయండి. మన లైవ్ని అయితే 21 మెంబర్స్ అయితే చూస్తున్నారు. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. సో నేను రివ్యూ అయితే ఇచ్చాను. చూసి మీరు మూవీ చూసిన తర్వాత నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి, పక్కాగా కామెంట్ చేయండి. నేను ఇంత లైవ్లోకి వచ్చి ఒక మూవీ గురించి సజెస్ట్ చేస్తున్నానంటే ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ నాకు యూజ్ కాబట్టి నేనైతే చేస్తున్నాను. 26 ఏంటి అమ్మాయి గారు 26? అవును, నా లైవ్ నాకు యూస్ఫుల్గా ఉంది, నా లైవ్ని చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది. మీకు ఇబ్బందిగా ఉంటే చలో, నీకు అంత ఇబ్బందిగా ఉంటే నా లైవ్లో నువ్వెందుకు వస్తున్నావు? నీకు యూజ్ లేనప్పుడు నువ్వు స్కిప్ చేయాలి, కానీ నా లైవ్ని ఎందుకు చూస్తున్నావు? చూసే రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు? నీ మొబైల్ ఇలా ట్యాప్ చేస్తే పైకి వెళ్తాయి కదా. మన లైవ్ని అయితే 58 మెంబర్స్ అయితే చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళు మెసేజ్ చేసి మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. జస్ట్ ఏ మినిట్. అండ్ సారీ ఎనీ ప్రాబ్లం. యాక్చువల్లీ నేను తను స్కిప్ చేసేస్తానండి. టైం అవుట్ చేసేస్తే ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ప్రతి ఒక్కరు లైవ్లోకి వస్తారు. నా లైవ్ అనే కాదు, స్పెషల్లీ మీకు ఇబ్బంది ఉన్నారంటే లైక్ స్కిప్ చేసేయాలి, లైవ్ని స్కిప్ చేసేయాలి. ఇఫ్ మీకు నేను ఏదైతే లైవ్లోకి వచ్చి చెప్పే మ్యాటర్ మీకు నచ్చలేదంటే జస్ట్ గో అవే. మీరు ఎందుకు అలా చూసి ఎనీ యూస్ఫుల్ టు మీరు లైవ్ పెట్టిన దానికి ఏదైనా యూస్ఫుల్ ఉందా ఏంటి ఏమి అని అంటే, హాయ్ అక్క, హలో మ్యాటర్ ఏంటి? అనగనగా లైవ్ మ్యాటరే అనగనగా అండి. అనగనగా మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను నేను. 49 మెంబర్స్ అయితే మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మి,
హలో హలో అక్క, హాయ్ అక్క. హలో అండి, ఎలా ఉన్నారు? హవ్ ఈస్ గోయింగ్ మై ఛానల్? అండ్ నా ఛానల్ని గ్రోత్ అయితే అవుతుంది, లైక్స్ అయితే చేయండి. చూస్తున్న వాళ్ళైతే చూస్తున్నారు కానీ మన ఛానల్కి అయితే మెసేజెస్ చేయట్లేదు. మన లైవ్ని అయితే 18 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేస్తే లైక్స్ అయితే వస్తాయి. 55 మెంబర్స్ అయితే లాక్ చేస్తారు. 55 మెంబర్స్ అయితే మన లైవ్ని అయితే చూస్తున్నారు. మీరు డబల్ ట్యాప్ చేశారంటే లైక్స్ వస్తాయి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. హవ్ ఆర్ యూ అక్క? ఐఎమ్ గుడ్ లక్ష్మి. వాట్ అబౌట్ యూ? హవ్ ఆర్ యూ? సో 55 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. హలో హలో, ఫైన్. ఏం చేస్తున్నారు? హవ్ ఈజ్ మై వీడియోస్ లక్ష్మి గారు? హవ్ ఈజ్ గోయింగ్? నేను వీడియోస్ అయితే కొంచెం బిజీ వల్ల నేను జస్ట్ యాక్ట్ చేసిన వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. సపోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అనగనగా మూవీ చూసారా? యాక్చువల్లీ నాకు కొంచెం మైండ్ నేను మూవీ గురించి లైక్ నా వీడియోస్, నా కంటెంట్ గురించి అయితే చెప్తున్నా. 2-3 వచ్చి నా లైవ్ని డిస్టర్బెన్స్ చేసేసారు. చూసారా? హవ్ ఈజ్ గోయింగ్ అంటే మూవీ ఎలా ఉంది, ఎలా ఐ మీన్ మీరైతే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. వీడియో చూడకపోతే వీడియోని అయితే మన ఛానల్లో అయితే చూసేయండి. మన ఛానల్లో అయితే 42 మెంబర్స్ అయితే చూస్తున్నారు. యావరేజా? అయ్యయ్యో, చాలా బాగుంది. నాకైతే యాక్చువల్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ అని అనిపించింది. ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక కొడుక్కి ఒక తండ్రికి మధ్యలో రిలేషన్షిప్ సచ్ బ్యూటిఫుల్ అని అనుకుంటున్నాను. మన లైవ్ని అయితే 18 మెంబర్స్ అయితే చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని డబల్ ట్యాప్ చేయండి. స్టోరీ నైస్ అక్క. ఓకే. అవునా లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? సో మన లైవ్ని అయితే 40 మెంబర్స్ చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళైతే డబల్ ట్యాప్ చేయండి, లైక్ అవుతుంది ఛానల్ని. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి గారు హాయ్. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారా నా లైవ్ని? మమ్మల్ని కూడా కాస్త చూడండి. మీరంటే బిజీ అయిపోయారు. మా లాంటి వాళ్ళని కూడా అలా చూస్తే మా ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి రివ్యూని. మా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. మూవీ రూల్లో కూడా వచ్చేసింది మూవీ. ఈటీవీ ప్లస్లోనే కాదు, మూవీ రివ్యూలో కూడా వచ్చింది. మూవీ రూల్లో కూడా వచ్చింది. సచ్ ఎ హ్యూజ్ మెసేజ్ టు ఎవ్రీవన్. యు ఆర్ టాకింగ్ all shots, not talking about movie. Oh, sorry. చెప్తాను. ఏంటంటే వాళ్ళ మదర్ ఎలా అంటే ఒక జడ్జిమెంట్ మదరు. See this. లైవ్లో రాదండి, మీరు సపరేట్గా చూడాలి. ఇఫ్ యూ వాంట్ అంటే నేను డిస్క్రిప్షన్ పెడతాను, కావాలంటే మూవీని చూడొచ్చు. మన లైవ్ని అయితే 22 మెంబర్స్ అయితే చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేస్తే బూస్టింగ్గా ఫీల్ అవుతాను నేను. చూస్తున్నారు కానీ మెసేజెస్ అయితే చేయట్లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. డూ యూ నో ఇంగ్లీష్? యా ఆఫ్ కోర్స్. హలో, ఐ గెట్ ఇట్. ఓకే. మన ఛానల్ అయితే మన లైవ్లో అయితే 44 మెంబర్స్ ఉన్నారు. చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
హలో, హలో, హలో. అండ్ హలో అక్క. హలో. ఎస్ఆర్ హలో, హలో, హలో. ఏంటంటే ఐ మీన్ లాస్ట్ క్లైమాక్స్ మూవీ ఏంటంటే టుడే ఈజ్ మై బర్త్డే అక్క. ఓ లక్ష్మి, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ ఇంకా 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 బెస్ట్ బర్త్డేస్ చేయించుకోవాలని చెప్పి నీది ఏదైతే ఐ మీన్ నీకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో కమ్ ట్రూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మి. హలో. మూవీ హౌ యూ మేక్ దిస్ రివ్యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అని అంటే యాక్చువల్లీ నేను చూసిందే ఒక 10 to 15 days బిఫోర్. అందుకని నేను రివ్యూ ఇవ్వాలనుకున్నాను. నేను చూసిన రివ్యూస్లో ఐ మీన్ ఈ మూవీ గురించి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరూ నాకు అంత నచ్చలేదు. రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. నేనేంటంటే నా అభిప్రాయం హౌ ఈజ్ గోయింగ్ ద మూవీ అనేది ఐ మీన్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఇన్డెప్త్గా వెళ్తే పర్ఫెక్ట్ మూవీ అని అనిపించింది కాబట్టి నేను చెప్పాను. లక్ష్మి గారు థ్యాంక్ యూ అంటున్నారు. పార్టీ లేదా మాకు లక్ష్మి గారు? మన లైవ్ని అయితే 52 నంబర్స్ అయితే చూస్తున్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి, లైక్ అవుతుంది. మీ స్క్రీన్ పైన, మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ చేశారంటే లైక్ అవుతుంది ఛానల్. అక్క మీ ఫేవరెట్? నాకు అలా ఎవరు లేదు. నా ఫేవరెట్ హీరో అంటే మా డాడీనే. ఇది జోక్ అనుకోవాలండి, ఇట్స్ రియల్, ఇట్స్ ఫ్యాక్ట్. హీరో అన్న ఎవ్రీథింగ్, ఫాదర్ అన్న, బ్రదర్ అన్న, సిస్టర్ లైక్ అన్న అన్నీ మా డాడీనే. అందుకే నేను ఇంత కనెక్ట్ అయిపోయాను మూవీకి. మా డాడీ అంటే చాలా 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 ఇష్టం. అందరు ఫాదర్స్ కన్నా మా ఫాదర్ ద గ్రేట్ అని నేను ఎందుకు చెప్తానంటే లైక్ ఆ బాండింగ్ ఏదైతే డాడీకి నాకు ఉన్న బాండింగ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎప్పుడు మేమిద్దరం కొట్టుకుంటూనే ఉంటాం, నేను మా డాడీ. బట్ ఉన్న టైంలో వీ విల్ మేక్ ఎ ఫన్గా ఉంటాడు డాడీ మాతోటి ఎప్పుడు. ఆ మూవీలో ఏంటంటే నేను ఆ మూవీ మా నాన్నకు చూపిన తర్వాత హీ ఫీల్స్ లైక్ ఏంటంటే మన పిల్లల్ని ఎక్కువ లైక్ చదువు 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 అని చెప్పి ఫోకస్ చేయించకూడదు. ఇఫ్ దే లైక్ టు రీడ్ అఫ్ కోర్స్ దే విల్ బి రైట్. వాళ్ళు చదవడానికి వాళ్ళు రెడీగా ఫీల్ అవుతారు. మన లైవ్ని అయితే 59 నెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి, లైక్ అయితే అవుతుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ టైమ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ లైక్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మూవీ దిస్ నాట్ ఇట్ విల్ హెల్ప్ మీనా? అదే చెప్తున్నా నేను. మూవీ చెప్పే లోపల అందరూ మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ నేను ఎవ్రీ టైమ్ యూ టాకింగ్ అబౌట్ లైక్ అండ్ యూ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మూవీ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ. ఏంటంటే జస్ట్ నేను ఐఎమ్ సారీ మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని చదువుతూ వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నాను. సారీ అండి. ఏం మూవీయా? అనగనగా. ఏంటంటే మెసేజెస్ చేస్తుంటే నేను టాపిక్ మాట్లాడుతుంటే స్కిప్ అయిపోతుందని చెప్పి హోప్తోనే, ఇంకేం లేదు. ఐ మీన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏంటంటే మదర్ వచ్చేసి కొంచెం స్ట్రిక్ట్ మదర్. ఆమె ఒక ప్రిన్సిపల్, ఒక స్కూల్లో ఆమె ఒక ప్రిన్సిపల్. ఆయన హస్బెండ్ కూడా అదే స్కూల్లో వర్క్ చేస్తారు. లైక్ ఒక మంచి విషయాన్ని మోటివేట్ చేయడానికి. మీరు యాక్ట్ చేశారా మూవీలో? నో. యాక్చువల్లీ నాకు ఆ మూవీ చాలా ఇష్టపడి ఐఎమ్ రివ్యూ చేస్తున్నాను నేను ఆ మూవీ గురించి. దట్స్ ఇట్, నథింగ్ మోర్. మన లైవ్ని అయితే 46 నెంబర్స్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎవ్రీ వన్ నా లైవ్లోకి. దిస్ ఈజ్ మై సెకండ్ లైవ్ ఐ థింక్ సో. యా ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై సెకండ్ లైవ్.
చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ చేయండి, కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. నేను కంటెంట్ చెప్పడానికైనా కంటెంట్ ఇవ్వడానికైనా ఎవ్రీథింగ్. సో ఆ మూవీలో ఏంటంటే ఐ మీన్ వాళ్ళ ఫాదర్ కూడా మేకింగ్ యూస్ఫుల్. ఓకే, ఇప్పుడైతే మీకైతే పక్కా చెప్తాను, జస్ట్ లిజన్ అబౌట్ దిస్. అండ్ ఏంటంటే ఆ మూవీలో వాళ్ళ ఫాదర్ కూడా అదే స్కూల్లో వర్క్ చేస్తారు. లైక్ వాళ్ళ ఫాదర్ ఎలా అంటే చాలా డీప్గా ఒక లెసన్ అయినా ఒక స్టూడెంట్కి అర్థమయ్యే లాంగ్వేజెస్లో వాళ్ళ ఫాదర్ అయితే ఐ మీన్ స్కూల్లో చిల్డ్రన్స్కి అయితే అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు ఈవెన్ స్టేజ్ మీదకి ఎక్కాలన్నా చాలా ఫియర్, తనకి ఏదైనా మాట్లాడాలన్నా చాలా ఫియర్. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ టాకర్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ చేసే ఒక వే అయినా ఒక బిహేవియర్ అయినా చాలా చాలా గుడ్ పర్సన్. వాళ్ళ వైఫ్ ప్రిన్సిపల్ ఎలా చెప్తే అలా నడుస్తూ ఉంటుంది. ఐ మీన్ చైర్మన్ ఆఫ్ స్కూల్లో ఆయన ఏం చెప్పినా ఈయన వినాల్సింది. సో ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ హస్బెండ్ని స్కూల్ నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఐ మీన్ చైర్మన్ చెప్తాడు, ప్రిన్సిపల్ వాళ్ళ వైఫ్ కాబట్టి ప్రిన్సిపల్ షుడ్ వాంట్ టు టెల్ హిమ్, వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్తుంది. మన ఛానల్ అయితే 41 నెంబర్స్ అయితే చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబుల్ టైప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తను బయటకైతే వచ్చేస్తాడు, కొంచెం ఫీల్ అవుతాడు. వాళ్ళ కొడుకుని ఒక బ్యాడ్జ్ ఇస్తుంది, డల్లర్ అనే బ్యాడ్జ్ ఇస్తుంది. సో తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతారు. యూ డోంట్ నో హౌ టు గెట్ ఏ రివ్యూ వన్స్ సీ ద రివ్యూ వీడియో. మీకు రివ్యూ అంటే ఐ షుడ్ వాంట్ టు, నేను మూవీ గురించి షార్ట్ బిట్స్గా మీకు చెప్తున్నా. రివ్యూ ఇట్ మీన్స్ వాళ్ళ రివ్యూ అంటే ఒక సెకండ్లో అయిపోయే రివ్యూ అండి. జస్ట్ 2-3 మినిట్స్లో చెప్పడం రివ్యూ. మీకు రివ్యూ కావాలా లేకపోతే మూవీ గురించి కావాలా అని చెప్తే అఫ్కోర్స్ నేను చెప్పగలుగుతాను. మీరు ఏమడుగుతున్నారు, మీరు స్టోరీ చెప్పండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని మీరు అంటున్నారు. నేనేం చెప్తున్నాను, స్టోరీ చెప్పాలంటే మీకు రివ్యూ అనేది కాదు, టెల్లింగ్ హోల్ ద మూవీ. ఓకే, మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే రామ్ అబ్బాయి ఆ మూవీలో వాళ్ళ కొడుకు, ఓకేనా. సో ఏంటంటే ఆ అబ్బాయికి స్టేజ్ మీదకి ఎక్కాలన్నా, ఆ అబ్బాయికి ఎవరితోనో మాట్లాడాలన్నా చాలా ఫియర్గా ఉంటుందండి. చాలా ఫియర్గా ఉంటే వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతాడని చెప్పి ముందుగానే ఏంటంటే డాక్టరు చెప్పేస్తుంది, మీరు చనిపోతారు, ఇట్లా మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, మీరు ఎక్కువ రోజులు బతకరు అని అంటే వాళ్ళ ఫాదర్ ఒక బుక్ అయితే రాసి ఆ అబ్బాయికి ఇచ్చి, వాళ్ళ ఫాదర్ చనిపోకముందు ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోతే తనని స్టేజ్ మీదకి ఎక్కిపించి తననైతే ఒక మోటివేట్ చేస్తాడు. ఆయన చనిపోతా ఆ అబ్బాయి స్టేజ్ ఫియర్ని పోగొట్టి ఆ అబ్బాయిని అయితే ఐ మీన్ ఒక మంచి ఆ ఫియర్ని పోగొట్టేసి ఏదైతే వాళ్ళ నాన్న ఇచ్చే బూస్టింగ్ ఆయనకి పనిచేస్తుంది. ఎవరికైనా నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే మన వల్ల కాదు, మన వల్ల అవ్వదు అని ఏం లేదు, ఎవరి వల్లైనా అవుతుంది. మన వెనకాల మన ఫాదర్ లేకపోతే మన వెనకాల ఎవరో ఒకరు, మీకు ఎవరు సపోర్టబుల్గా ఫీల్ అవుతారో వాళ్ళు మీ వెనకాల ఎప్పుడూ ఉంటారు. ఈ మూవీ టోటల్ మీనింగ్ ఏంటంటే మన వల్ల కాని పని అయితే ఏది ఉండదు. ఇక్కడ రామ్ చెప్పేది కూడా, రామ్ పడుతూ ఉండేది కూడా అదే, నేనేం చేయలేను, నేనేం చేయగలేను అంటూ ఉంటారు. కాబట్టి మూవీ గుడ్ రివ్యూనా, ఈ మూవీని ప్లే చేయాలంటే ఇప్పుడు నా లైవ్లో నేనైతే ప్లే చేయలేను కదండి. మన లైవ్ని అయితే 38 నెంబర్స్ అయితే చూస్తున్నారు. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. కొత్తగా చూస్తున్నారు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ థింగ్, ప్లే ద మూవీ, ఐ విల్ బీ గుడ్ రివ్యూ. ఇప్పుడు మమ్మీ నీ మొబైల్ ఉందా, ఇట్లా తీసుకురావా. వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేసేయండి. కొత్తగా నా లైవ్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కూడా అడిగాను, మీరు దానికి మాత్రం మాటలు అయితే ఐ మీన్ మెసేజెస్ అయితే చేయట్లేదు. నా వీడియోస్ ఆఫ్టర్ 2K నేను పాడిన పాటలు, ఏదైతే నేను పాడే పాటల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను.
వాట్ ఎవర్ అండి, డోంట్ టాక్ అబౌట్ అమ్మాయి గారు అండి. దిస్ ఈజ్ మై లైఫ్, యూ షుడ్ వాంట్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ టెల్లింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. డోంట్ ఇంటరాక్ట్ అదర్ పర్సన్స్. ఇక్కడ నా గురించి మాట్లాడండి. దిస్ ఈజ్ మై లైఫ్, యూ షుడ్ వాంట్ టు టాక్ అబౌట్ మై వీడియోస్ అండ్ మై కంటెంట్. కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ అమ్మాయి గారు, నా వీడియోస్ గురించి మాట్లాడండి. మీకు ప్రాబ్లం అయితే జస్ట్ టెల్ మీ దట్ వాట్స్ గోయింగ్ ఆన్, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేను ఐ కెన్ క్లియర్ ఇట్. అర్థమవుతుందా? అమ్మాయి గారు అనే పర్సన్ మా అత్తయ్య గారండి. యూ డోంట్ సే లైక్ దిస్. వాట్ హ్యాపనింగ్, యూ రిప్లై. ఏం లేదండి. తను ఏం చెప్తుందంటే యూట్యూబ్ ఛానల్లో మనం యూట్యూబ్ లైవ్లో ఏదైతే యూట్యూబ్ లైవ్ అనేది ఉంటుందో మనము వీడియోస్ అనేది చూపించకూడదు. సౌండ్ ఇచ్చినా కూడా, చిన్న సౌండ్ వచ్చినా కూడా యూట్యూబ్ అనేది దానిపైన మార్క్ అయిపోతుందంటండి, కాపీరైట్స్ అనేది పడిపోతుందంట. సో తను చెప్పేది అదే, కాపీరైట్స్ పడుతుంది, జాగ్రత్త, మనం వీడియోస్ అనేది చూపించకూడదు. దే విల్ ఆస్క్, వాళ్ళు అడిగినా కూడా మనం ఇగ్నోర్ చేయాలి. మనము వీడియోస్ అనేది నీ ఛానల్లో ఉంది కదా, నీ ఛానల్ చూపించు అని అంటున్నారు. దట్స్ ఇట్, నథింగ్ మోర్. మీరు ఇలా అడిగారు కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఎక్కువ దీని గురించి ప్రొలాంగ్ చేసుకోకండి. మీరు ఇంతగా నా లైవ్ని చూస్తూ నా లైవ్ని ఎంకరేజ్ చేస్తుంది దానికి థ్యాంక్ యూ సో మచ్. కానీ లాస్ట్లో ఇలాంటి బ్రేక్స్ అన్నీ పెట్టారంటే నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతాను అంతే. దట్స్ ఇట్, నథింగ్ మోర్. అర్థమవుతుందా? మీరు వరీ అవ్వనవసరం లేదండి. మూవీని అయితే నేను చెప్తున్నా కదా, నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను వీడియోస్ అయినా కూడా వాట్ ఎవర్ ద బెస్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్ అయితే 11 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 15K ఉన్నారు ప్రజెంట్ అయితే. 1 సెకండ్, నా లైవ్ అంటున్నాను, నా సబ్స్క్రైబర్స్ అయితే 15K ఉన్నారు. 2K అయిన తర్వాత డ్యామ్ షోర్ నా సాంగ్స్ అప్లోడింగ్స్, కొత్త కొత్త కంటెంట్స్ తోటి, లాంగ్ వీడియోస్ తోటి అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ ఇప్పుడు నా వీడియోస్ అన్నిటితో కలిపితే నేను షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ ఏది నేను అప్లోడ్ చేయట్లేదు. ఇంక నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ తోటి, మీ ఎంకరేజ్మెంట్స్ తోటి ఆఫ్టర్ 2K, ఏదైనా కూడా ఆఫ్టర్ 2Kనే. ఇప్పుడైతే షార్ట్స్ అనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సమ్ టూర్స్ అనేటివి కూడా ఉన్నాయి, ఆ వ్లాగ్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పంపిస్తాను. నేను వెయిట్ ఏ మినిట్, మ్యూట్లో పెడుతున్నాను. యా అక్క, హలో. మన లైవ్ని అయితే 13 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి. ఐఎమ్ నాట్ ఓకే అండి. జస్ట్ టాపిక్ అనేది స్కిప్ చేసి వేరే దాని గురించి మాట్లాడితే ఐ ఫీల్ బెటర్ అంటున్నా. నేను మీ గురించి ఇంత పాజిటివ్ వేగా మాట్లాడుతుంటే యూ పుషింగ్ ఆన్ ఏ నెగిటివ్ వే. వాట్ ఐఎమ్ సేయింగ్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. టాపిక్ అనేది స్కిప్ చేసేసి నేను చెప్పేది కాస్త వినండి. ఓకే, వాట్ ఎవర్ మేబీ ఇట్స్ హ్యాపెన్స్ కంప్లీటెడ్ ఆల్సో. మన లైవ్ని అయితే 16 మెంబర్స్ అయితే చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. 16 మెంబర్స్ చూస్తున్నారు, లైక్స్ ఏమో 10 ఉన్నాయి. డబల్ ట్యాప్ చేస్తే లైక్, మీరు చూస్తున్న లైవ్లో పైన అయితే డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే అవుతుందండి. 16 మెంబర్స్ చూస్తున్నారు, లైక్స్ అయితే ఓకే 11 మెంబర్స్ అయితే వచ్చారు. చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ మీ ముందు ఎప్పటికీ ఉంటుంది. నా స్పెషల్ ఛానల్, మీరు నా రివ్యూస్ నా వీడియోల గురించి కూడా మీరు చెప్తే ఐ ఫీల్ బెటర్. అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్, నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు. ఇంకా దగ్గరలో 2Kకి అయితే రీచ్ అవుతున్నాను. రీచ్ అయిన తర్వాత అసలు చెప్తారు కదా పుష్పాలో తగ్గేదేలే అన్నట్టు,
అలా అలా అయితే అయిపోతుంది మన కంటెంట్. సో సచ్ ఎ గ్రేట్ఫుల్ అప్డేట్ ఈరోజు నేను ఇచ్చింది. మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మూవీ రివ్యూ గురించి. సో ఎవరు బ్యాడ్గా రియాక్ట్ అవ్వకండి ఇక్కడ ఎక్కడా కూడా. మీకు చెప్పేది కూడా అదే అండి. నేనేమంటున్నానంటే మీరు ఇంతగా నన్ను ఎంకరేజ్ చేస్తూ నా లైవ్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరే చూస్తున్నారు. నేను మీ మెసేజెస్ చూస్తూనే ఉన్నా. అండ్ మీ రిప్లైస్ నేను మీ మెసేజెస్ కూడా రిప్లైలో ఇస్తూనే ఉన్నాను. కొన్ని మెసేజ్లు వస్తే నేను స్కిప్ కూడా చేసేసాను, వాళ్ళని టైం అవుట్ చేసేసాను. కొన్ని మందిలో మెసేజెస్ ఎట్లా అంటే ఆడ్గా ఫీల్ అవుతాను, నేను డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నాను. సో దానివల్ల ఏంటంటే నేను స్కిప్ చేసేసాను. ఆ వేస్ట్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేయకూడదు లైవ్లో అని చెప్పి. కొన్ని మందులు ఉంటారు, మీరు చాలా పద్ధతిగా ఉంటున్నారు. నేను స్టార్టింగ్ నుంచి అలానే ఉంటున్నాను, నేను మీతో అలానే మాట్లాడుతున్నాను. మన లైవ్ని అయితే 11 మెంబర్స్ చూస్తున్నారు. మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి, కొంచెం బూస్టింగ్గా ఫీల్ అవుతాను. లైవ్ని 1 అవర్ నుంచి నేను చూస్తున్నాను. సో మీ మొబైల్ స్క్రీన్ పైన పైకి వెళ్ళారంటే డబల్ ట్యాప్ చేశారంటే లైక్ అవుతుంది. మీరు ఏంటో ఆశ్చర్యంగా చూసారు. నేను మిమ్మల్ని తిట్టట్లేదండి, సారీ నాకు మాటలు కూడా రావు. మిమ్మల్ని పొగుడుతున్నాను. నా లైవ్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారంటే ఇట్స్ గ్రేట్ఫుల్ టు మీ అంటున్నాను. అండ్ ఇక్కడితో ఈ టాపిక్ ఆపేసి నా ఛానల్ గురించి మాట్లాడింది ఇంకటి నుంచి, ఐ మీన్ ఇప్పుడు టాపిక్ నుంచి. ఏ ఛానల్ గురించి మీరే చెప్పాలన్నా నేను చెప్పకూడదా అంటే యాజ్ యువర్ విష్ అండి. ఇంకా మన ఛానల్ అయితే 8 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. 8 మెంబర్స్ మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళ లైవ్లోకి. అండ్ వెల్కమ్ టు మై లైవ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ 2K సబ్స్క్రైబర్స్ వస్తే మీకు లైవ్లో కూడా ఇంట్రెస్టింగ్గా పెడతా. లైవ్ కూడా ఒక గేమింగ్ ప్లానింగ్ తోటి. జస్ట్ నాకు కొంచెం టైం అనేది లేదు, నేను ఏదైనా ప్లాన్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా కూడా. సో ఈ ప్రాజెక్ట్స్, నా కాలేజ్ ప్రాజెక్ట్స్ గురించి తిరిగి 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 ఫుల్ టైర్డ్ అండి. జస్ట్ నాకు రేపు ఒక లీవ్ ఉంది. సో నేను కొన్ని ప్లేసెస్కి విజిట్ చేసి మీకైతే వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఆఫ్టర్ 2Kనే షోర్. లాంగ్ వీడియోస్, నా సింగింగ్ వీడియోస్, నా షూట్ వీడియోస్, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ 2K. అండ్ నా వీడియోస్ మీకు ఎస్పెషల్లీ నా సింగింగ్ వీడియోస్ ఏంటో పెట్టారు, డిలీట్ చేసేసారు. ఆ సింగింగ్ వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. అఫ్కోర్స్ నేను ఏంటో ఇలా చూస్తున్నారు, ఏంటి సింగింగ్ వీడియోస్ మాత్రం డామ్ షూర్ మీరు మెసేజెస్ పెడితే, మీరు ఎన్ని మెసేజెస్ చేస్తారో నేను అంత విన్నా చేయగలుగుతాను, అంత ఈజీగా మీ ముందుకు రాగలుగుతాను. ఏంటో మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసారు. మీరైతే నన్ను అలా చూస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు మీరేం చేస్తున్నారు. జస్ట్ మినిట్. ఒక గ్రూప్లో జస్ట్ ఒక చిన్న డిస్కషన్ గోయింగ్ ఆన్ నా కాలేజ్ గ్రూప్లో. యాక్చువల్లీ రేపటి నుంచి నాకు ఒక చిన్న ఈవెంట్ వర్క్ ఉంది. ఈవెంట్ వర్క్ కూడా వెళ్ళాలి. అక్కడ కూడా మీకు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. డోంట్ బాదర్ అబౌట్ దట్. వీడియోస్ అయితే వస్తాయి, రోజు వస్తాయి. అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. లైక్స్ 12 నంబర్స్ చేశారండి. మీరు చూస్తున్న వాళ్ళైతే, లైక్ చేయని వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొత్త కంటెంట్స్ తోటి, మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాను. ఫుడ్ బ్లాగ్స్ కూడా వస్తాయి యాజ్ సూన్ యాజ్. రేపు ఒక ఈవెంట్కి వెళ్తున్నా. ఈవెంట్లో వే ఆఫ్ ఫుడ్స్ అన్నీ మీకు పెడతాను. వెయిట్ ఏ మినిట్.
సారీ స్మాల్ డిస్టర్బెన్స్. మన ఛానల్ అయితే 2 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళు మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ అయితే 1 అవర్ అయితే పోతుంది, కానీ లైక్స్ అయితే తక్కువ ఉన్నాయి. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? నెవర్ ఎవర్ మెలోడీ అంటే ఏంటండి? నెవర్ ఎవర్ మెలోడీ అంటే వాట్ ఈస్ మీన్ అబౌట్ యువర్ యూట్యూబ్ ఛానల్? మన లైవ్ని అయితే 7 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాను, కొంచెం బూస్టింగ్గా ఫీల్ అవుతుంది. లైవ్ 1 అవర్ అయితే అవుతుంది, కానీ చూస్తున్నారు కానీ లైవ్ని అయితే లైక్ చేయట్లేదు. మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ జస్ట్ పైన థమ్ ఫింగర్ ఉంటుంది కదా, దానిపైన అయితే లైక్ చేశారంటే లైక్ అవుతుంది. సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యి కొంచెం మంచి మంచి కంటెంట్స్తో మీ లైవ్లో ఉంటాను నేను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అయితే ఈరోజు చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, 3-4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి, లైక్స్ చేయండి. వ్యూయర్స్ అయితే వస్తున్నారు కానీ లైక్స్ తక్కువ అయిపోతున్నారు. లైవ్ని కూడా చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ అవుతున్నాయి. నా ఛానల్లో కూడా లైవ్లు తక్కువ అవుతున్నాయి, లైక్స్ తక్కువ అవుతున్నాయి. సో ఇంకొక 2-3 మినిట్స్ లైవ్లో ఉంటాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. చూస్తున్న వాళ్ళు మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి. లైక్స్ అయితే 12 మెంబర్స్ చేశారు. సో ఇదండి నా కంటెంట్. ఈరోజు అయితే అనగనగా మూవీ కంటెంట్ రివ్యూ అయితే ఇచ్చేసాను మూవీ అయితే. సో ఈ మూవీ గురించి అయితే అంతా ఇదే అండి. సో ఈ మూవీని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైవ్ మీరు నా రివ్యూ బాక్స్ అయితే ఎలా ఉంది ఏంటి, నేను ఎలా రివ్యూ ఇచ్చాను, నా రివ్యూకి ఆ మూవీకి మ్యాచ్ అయ్యిందా, అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి, ఆ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటి, ఆ మూవీ చూస్తున్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను. అలాంటిది ఆ మూవీ చూసి నా కళ్ళల్లో కూడా టియర్స్ వచ్చాయంటే ఇట్స్ రియలీ 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 ఎమోషనల్ మూవీ అండ్ ఇట్స్ రియలీ గుడ్ మూవీ. నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నానంటే అఫ్కోర్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూవీ. మన లైవ్ని అయితే 2 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళైతే మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మెంబర్స్ చూస్తున్నారండి. చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేయండి, లైక్స్ చేయండి, లైక్ అవుతుంది. అండ్ హౌ ఈస్ గోయింగ్ మై వీడియో, ఎలా రన్ అవుతుంది నా వీడియో? 15K సబ్స్క్రైబర్స్ వచ్చారు. యాజ్ సూన్ యాజ్ 2K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నా సింగింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. చెప్పింది చెప్తానని బోర్ కొడుతున్నా. మీరు మెసేజెస్ చేస్తే నేను మెసేజెస్ గురించి మాట్లాడేదాన్ని. మీరు మెసేజెస్ అయితే చేయట్లేదు. చూస్తున్నారు కానీ మెసేజెస్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. చూసిన వాళ్ళు మెసేజెస్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు కూడా. మన ఛానల్లో అయితే 9 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. 12 లైక్స్ వచ్చేయండి. నేను 1 అవర్ చూస్తున్నాను, 1 అవర్ నుంచి లైవ్ నడుపుతున్నాను. మీరేమో ఎంకరేజ్ చేయాలి కదండి. ఎంకరేజ్ చేస్తే బూస్టింగ్గా ఫీల్ అవుతాను కదా ఎవరైనా, నేనే కదా ఎవరైనా బూస్టింగ్గా ఫీల్ అవుతారు. ఓకే అండి, నా లైవ్ ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. మీ ముందు మంచి అప్డేట్ తోటి మీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఎప్పుడు మీతోనే ఉంటుంది. బాయ్ బాయ్.